భారత వాతావరణ శాఖ తెలంగాణ రైతులకు శుభవార్త వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు ద్రోణి ప్రభావం వల్ల రాబోయే 5 రోజుల పాటు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల అతి భారీ వర్షాలు విస్తారంగా కురుస్తాయని ఐఎండీ ప్రకటించింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండడంతో పాటు దక్షిణ ద్రోణి తూర్పు పశ్చిమ దిశగా పయనిస్తుండడం, మరోవైపు ఉపరితల ఆవర్తనం ఏర్పడడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. గడిచిన 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్, వికారాబాద్ జిల్లా నవాబ్పేటలో గడిచిన 24 గంటల్లో 10 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. అలాగే సిద్దిపేట జిల్లా నాంగనూరులో 9 సెంటీమీటర్ల వర్షం కురవగా, మెదక్ జిల్లా మెదక్, రామాయంపేట, హైదరాబాద్ జిల్లా హిమాయత్ నగర్లో 8 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. ఇక తూర్పు పశ్చిమ ద్రోణి దక్షిణ కర్ణాటక నుంచి దక్షిణ కోస్తా ఆంధ్ర తీరం వరకు సముద్ర మట్టం నుంచి 5.8 కిలోమీటర్ల మధ్యలో కొనసాగుతోంది. మరోవైపు దక్షిణ కోస్తా పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టం నుంచి 5.8 కిలోమీటర్ల వద్ద ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలహీనపడింది. నేడు తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, వికారాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కూడా అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. కొన్ని చోట్ల గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉంది. ఇక రేపు కూడా తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, ఇంకా నాగర్ కర్నూలు, వనపర్తి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో రానున్న 5 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ కోస్తా పరిసర ప్రాంతాల్లో శుక్రవారం ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. మరోవైపు చెన్నై మీదుగా తూర్పు పడమరకు ద్రోణి విస్తరించి ఉంది. జూలై 24వ తేదీన ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో వరుసగా ఆవర్తనాలు, పీడనాలు ఏర్పడడంతో రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు క్రియాశీలకంగా ఉన్నాయి. ఈ ప్రభావంతో ఒడిశాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక ఈ అల్పపీడన ప్రభావం ఆంధ్రప్రదేశ్ పై కాస్త తక్కువగానే ఉండే అవకాశం ఉంది. అయితే ప్రస్తుత వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఏపీలో కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలతో పాటు ఈదురుగాలులు వీచే అవకాశాలున్నాయి. నేడు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, ఇంకా నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది.